పొద్దున్నే వెళ్ళాను, ఇంకా డెకరేషన్స్ అప్పుడే స్టార్ట్ అయ్యాయి అని ఇంటికి వెళ్ళి వచ్చేసరికి చాలా మిస్ అయిపోయాను. అన్నీ దాదాపు అయిపోయినాయి. కళ్యాణం సామాగ్రి అంతా వెండి సామాగ్రి, తలంబ్రాలు, పట్టు వస్త్రాలు, ముత్యాలు ఇవన్నీ లోపలికి సర్దేస్తున్నారు. కొంచెం లేట్ అయిపోయింది, ముందు అన్నీ మిస్ అయిపోయాను. అక్షింతలు, తలంబ్రాలు, ఎండలో తిరగడము, అక్కడ చెమట ఇవన్నీ మనగడం, ఇక్కడ కూర్చుంటాం. రామరసం ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి, ఇక్కడ రామరసం డ్రమ్ములు చేసి పెట్టారు. కుంభాలు అన్నము, భోజనాలు, డ్రమ్ములు రామరసం. చాలా కాలనీ వాళ్ళు కలిసి చేశారు. ఇక్కడ చాలామంది ఉన్నారు, రోడ్ల మీదనే కూర్చున్నారు అందరూ పట్టు చీరలు కట్టుకొని చెమటకి ఎక్కడ పడితే అక్కడ ఏసీలు సరిపోలేదు, ఎయిర్ కూలర్లు ఏవి సరిపోలేదు. గ్లాసులు అయితే ఎన్ని బండిల్స్ అసలు, కుప్పలు గ్లాసులు, ప్లాస్టిక్ గ్లాసులు ఇలా కుప్పలు అయిపోయినాయి ఒక్కొక్క చోట. ఎంతమంది ఆర్గనైజ్ ఉన్నా సరిపోవట్లేదు. ఈసారి ఎండలు చాలా ఉన్నాయి కదా, 42. ఇప్పుడే అసలు ఎవరు కళ్యాణం అయిపోగానే నిమిషంలో మొత్తం అంతా ఖాళీ అయిపోయింది. ఇదంతా క్యాష్, కట్నాలు, కానుకలు, పూజాల్లో ఎంతమంది ఉన్నా సరిపోలే. 4-5 అక్షింతలు పెట్టేశారు 4 వైపులా, అయినా కూడా సరిపోవట్లేదు. చాలామంది తలంబ్రాలు ఇవన్నీ సర్దుకున్నారు. ఫ్యాన్లు అయితే అసలు ఎన్నున్నా కూడా సరిపోలేదు. ఇక్కడ కిరణ్ మరియు వసంత్ టీం, సంతోష్ అండ్ కిరణ్ టీం ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా కార్యక్రమం కొనసాగుతుంది. సవిత 100 రూపీస్ సవిత. ఇదంతా భోజనాల క్యూ. బాబా ఎక్కడ ఈ రోడ్ల మీద అంతా అంటే ఇళ్ళు, షాపులు, రోడ్లు ఇవన్నీ ఎంత పెద్ద క్యూ అసలు, తిరుపతి లాగా ఉంది అసలు. క్యూలే, దర్శనానికి క్యూలే, భోజనాలకు క్యూలే. వాటర్ అయితే మినరల్ వాటరు, చేతులు కడుక్కోవడానికి, తాగడానికి అవి. కూరగాయలు కొనేటప్పుడు దాన్ని 360 డిగ్రీలు దింపుతారు. ఇది ఆడపిల్లి వాళ్ళ ఫ్యాన్ అనుకుంటా, అందరూ ఆడపిల్లలే కూర్చున్నారు ఇక్కడ. మగపిల్లలు ఉన్న చోట రాముడి చుట్టాలు ఉంటారు అన్నమాట. అక్కడ ఎన్ని టెంట్లు, ఇటు ఒక టెంటు, అటు 4 టెంట్లు, ఇటు 4 టెంట్లు, అసలు ఎన్నున్నా సరిపోవట్లేదు. ఎక్కడ పడితే అక్కడే ఇవి పడేస్తున్నారు సరిపోక. ఎక్కడ పోవాలో తోచట్లేదు జనాలకి. ఎక్కడున్న వాళ్ళు అక్కడే తినేస్తున్నారు, కూర్చుంటున్నారు తినేస్తున్నారు, నిల్చున్న చోట తినేస్తున్నారు. చాలామంది వచ్చి ఒక 1000 వరకు ఉంటారేమో. మినరల్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ గ్లాసులు. అబ్బాబా ఎక్కడ పడతా. రాముడి చుట్టాలకు ఈ ఫ్యాను, సీత చుట్టాలకు ఈ ఫ్యాన్.
అటువైపు ఈ కోతులు ఫ్యాన్ దగ్గర అని అరుస్తున్నారు ఎరుపులు. మండపం వెనుక వైపున భోజన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. శ్రీనివాస్ డ్రై హోట్ 51 రూపాయలు. ఇవన్నీ షాపులు ఇండ్లు అందరు ప్లేట్లలో పెట్టుకొని ఇంటికి పోయి తింటున్నారు ఎండలకి. ఎండకి ఇక్కడ నిల్చోలేక ఇన్ని ఫ్యాన్లు ఉన్నా కూడా తప్పలేదు. భయంకరమైన వేడి. బాబా.